ఇక్కడ బీజేపీ తీసుకున్న కొన్ని స్టాండ్స్ కూడా కొంతమంది పోటీ చేయకపోవడానికి కారణంగా కనిపిస్తుంది. ఎందుకంటే లక్ష్మణ్కి సంబంధించి వారికి ఒకరికి టికెట్ ఇవ్వకపోవడం కానీ, లేకపోతే ఉన్న వాళ్ళకి బీసీలకు అవకాశం ఇవ్వాలి అంటూ కూడా ఏదైతే తీసుకున్నారో కొంతమంది డ్రాప్ అవడం జరిగింది. స్ట్రాంగ్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో. ఒక విషయం చెప్పాలి నేను ఇక్కడ, బీజేపీ ఈ ఎన్నికల్లో కొన్ని అనూహ్యమైన ఫలితాలు అయితే తీసుకురాబోతోంది. వాళ్ళకి ఇప్పటి వరకు రిప్రజెంటేషన్ లేని ప్రాంతాల్లో నుంచి వాళ్ళకి రిప్రజెంటేషన్ అంటే ఇంతకుముందు కరీంనగర్లో 2-3 స్థానాలు ఉన్నాయి, వరంగల్లో 1-2 స్థానాలు ఉన్నాయి, హైదరాబాద్లో ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇప్పటి వరకు లేని చోట్ల గెలవబోతోంది. రంగారెడ్డి జిల్లాలో గెలవబోతోంది, ఆదిలాబాద్లో గెలవబోతోంది, కరీంనగర్లో గెలవబోతోంది, నిజామాబాద్లో 1-2 స్థానాల్లో గెలవబోతోంది, మహబూబ్ నగర్లో ఒక స్థానం అయితే ఖచ్చితంగా గెలవబోతుందని నాకున్న సమాచారం, రంగారెడ్డి. ఇట్లా ఒక ప్రధానమైన అంశాలు అంటే ఇంతకుముందు ఎక్కడైతే వాళ్ళకి ప్రాతినిధ్యం లేదో అక్కడ వాళ్ళు మెయిన్ స్ట్రీమ్లోకి వస్తున్నారు. కానీ వీటన్నిటికంటే ఒక పక్కన పెడితే హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు ఇంతవరకు గెలవని స్థానాల్లో కూడా బలంగా వాళ్ళు ముందుకు వస్తున్నారు. పటాన్ చెరువు కానీ, కుత్బుల్లాపూర్ కానీ, మన మహేశ్వరం కానీ, రాజేంద్ర నగర్ కానీ ఇక్కడ బీజేపీ ఒక టఫ్ పోటీ ఇస్తుంది. అంటే ప్రథమ స్థానమో ద్వితీయ స్థానంలోకో ఈ నేను చెప్పిన నియోజకవర్గాల్లో బీజేపీ వచ్చినా ఆశ్చర్యపోకర్లేదు. కాంగ్రెస్ లేదా బీఆర్ఎస్ 3వ స్థానంలోకి వెళ్ళిపోయినా ఈ నియోజకవర్గాల్లో ఆశ్చర్యపోకర్లేదు. కొన్ని స్థానాల్లో బీజేపీ ఓటు షేరు గణనీయంగా పెరుగుతోంది. ఈసారి బీజేపీకి అనూహ్యమైన స్థానాలు వస్తాయి. ఓటింగ్ శాతం కూడా అరవింద్ గారు బీజేపీని మనం చూసుకున్నట్లయితే గతంలో చూసుకుంటే 6.98% ఉన్న బీజేపీ ఓటింగ్ శాతం ఇప్పుడు ఈ ఎలక్షన్స్కి వచ్చేసరికి 14% అంటే డబుల్ పెరిగింది. అంటే స్లోగా చాప్ కింద నీళ్ళగా తన ఇక్కడ ఒక విషయం చెప్పాలి. బీజేపీకి పెరిగే ఓట్లు కొన్ని నియోజకవర్గాల్లో ప్రత్యక్షంగా గెలుపోవటంని ప్రభావితం చేస్తాయి. అట్లాంటి నియోజకవర్గాలు కొన్ని ఉన్నాయి. బీజేపీకి ఎక్కువ ఓట్లు వచ్చినందుకే బీఆర్ఎస్ గెలవకుండా కాంగ్రెస్ గెలవబోయే నియోజకవర్గాలు ఉన్నాయి. బీఆర్ఎస్కి కొన్ని చోట్ల నియోజకవర్గాలనేమో కాంగ్రెస్ గెలవకుండా బీఆర్ఎస్ గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ ఒక పార్ట్ అయితే అసలు అనూహ్యంగా ప్రధానమైన అభ్యర్థులు 2 పార్టీల అధ్యక్షులు పోటీ చేస్తున్న కామారెడ్డి నియోజకవర్గంలో బీజేపీ గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇది చాలా అనూహ్యమైన పరిణామం కింద భావించాలి. ఆ నియోజకవర్గంలో ఒక ఔటర్ రింగ్ రోడ్ ఏదైతే సమస్య ఉందో దాంతో ఉన్నటువంటి విషయంలో రైతులతోటి అండగా ఉన్నటువంటి అక్కడ బీజేపీ క్యాండిడేట్ ప్లస్ ఆయన స్థానికుడు కామారెడ్డిలో మనకి కె వెంకటరమణారెడ్డి బీజేపీ తరపు నుంచి మనకి కామారెడ్డిలో అయితే పోటీ చేస్తూ ఉన్నారు. అయితే స్టార్టింగ్లో చూసుకున్నట్లయితే కామారెడ్డి అన్ని నియోజకవర్గాలు వేరు, కామారెడ్డి ప్రత్యేకం వేరు అన్న విధంగానే ప్రచారం కానీ పోలింగ్ కానీ జరిగింది. కానీ ఇక్కడ రేవంత్ లేకపోతే సీఎం కేసీఆర్ అనుకుంటే మొదటిగా ఎవరైతే బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డి ఉన్నారో తనకి స్టార్టింగ్లో ఎక్కువగా ఓటింగ్ నమోదైంది అనేది విశ్వసనీయ వర్గాల సమాచారం. అంటే ఇక్కడ ఇటు బీఆర్ఎస్ని అలాగే కాంగ్రెస్ని రెండింటిని కాదని అక్కడ బీజేపీ అనూహ్యంగా ముందుకు వస్తే పరిస్థితి ఎలా ఉండబోతుంది? అదే చెప్తున్నాను. ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది అక్కడ ఉన్నటువంటి సామాజిక సమీకరణాలు కూడా దాదాపుగా 40% పైగా అది మైనారిటీలు ఉంటారు అక్కడ. దాన్ని బేస్ చేసుకొని అంటే యాక్చువల్గా షబీర్ అలీ అయితే ఒక అడ్వాంటేజ్ ఉంటుంది అనేటువంటి ఒక చర్చ కూడా ఉంది. కానీ ఇవాళ నాన్ మైనారిటీలు కూడా అంటే బీజేపీ క్యాండిడేట్కి సపోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి అక్కడ కనిపించింది. ఇది స్వయంగా ఫీల్డ్లోకి వెళ్ళి చూసి వచ్చినటువంటి నా మిత్రులు కానీ నేను దానికి సంబంధించినటువంటి గ్రౌండ్లో సేకరించినటువంటి సమాచారంలో కానీ ఉన్నది దాని ప్రకారం బీజేపీ కామారెడ్డి గెలిచినా ఆశ్చర్యపోకర్లేదు. ఓకే, ఎవరైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఇంకా రేవంత్ అలాగే కేసీఆర్ ఇద్దరిని కూడా పక్కకు నెట్టి అక్కడ బీజేపీ వచ్చే అవకాశం ఉంది అంటారు. ఉంది. బట్ ఇక్కడ ఇంకొక విషయం గమనించాలి మీరు. 3 ప్రధానమైన నేతలు 2 స్థానాల నుంచి పోటీ చేస్తున్నారు. అవును. ఈ 3లో ఎవరు 2 స్థానాలు గెలిచినా ఈ మెజారిటీల లెక్కలో మళ్ళీ ఒకటి మైనస్ చేసుకోవాలి మనం. ఎందుకంటే 2 గెలిచినప్పుడు ఒకదానికి రాజీనామా చేయాలి. బల పరీక్ష నాటికి ఒక్క ఓటే ఉంటుంది. అవును. కాబట్టి
మైనస్లోకి వెళ్ళిపోతాయి. ఈ 2 స్థానాల్లో రెండిట్లో ఇద్దరు గెలిచినా కానీ 2 మైనస్ చేయాలి. ఇక్కడ ఎక్కడ కేసీఆర్ 2 చోట్ల గెలిస్తే బీఆర్ఎస్కి వచ్చే దాంట్లో 1 మైనస్ చేయాలి. అవును. ఈటెల రాజేందర్ 2 చోట్ల గెలిస్తే బీజేపీకి వచ్చే దాంట్లో 1 మైనస్ చేయాలి. మన రేవంత్ 2 చోట్ల గెలిస్తే 1 మైనస్ చేయాలి. ఈ టెక్నికల్ సమస్య కూడా ఉంది. అంటే ఒక సీటు ఏ విధంగా అయినా సరే ఒక పార్టీకి ఒక్కొక్కటి మైనస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఎక్కడ గెలిచినా. బట్ ఇప్పుడు నేను చెప్తున్నటువంటి అనూహ్యమైన పరిణామంలో రేవంత్ కేసీఆర్ ఇద్దరు ఓడిపోతారు కాబట్టి వాళ్ళిద్దరికి ఆ సమస్య రాకపోవచ్చు. అనూహ్యమైన పరిణామం అనే ముందే చెప్తున్నాను నేను దాన్ని. ఓకే.